యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంతా ఒక్కసారి ఫోకస్ చేయండి అమ్మా. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రోగ్రామ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు రూపాల్లో అందించడం అనేది జరుగుతుంది. మీకు ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే 5,000 పర్ మంత్ లేదా సింగిల్ పేమెంట్తో 50,000తో మీరు రావచ్చు. ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అయితే మీకు 10,000 పర్ మంత్ లేదా సింగిల్ పేమెంట్ 70,000తో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్ రెండు చోట్ల మనం అందిస్తున్నాం. ఇక్కడ అందిస్తున్న ఫీజు మీకు 15 జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఫీజులు పెరగబోతున్నాయి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటికి కూడా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వివరాలు కొనుక్కోండి. వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయాలన్నా చేయొచ్చు. ఆప్షనల్స్కి బెస్ట్ టైం జూన్ టు డిసెంబర్ పీరియడ్. సో ఆప్షనల్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో 5 ఆప్షనల్స్ అందిస్తున్నాం. ఈ పైన కనిపిస్తున్న 3 ఆప్షనల్స్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. అండ్ వీటికి ఫీ స్ట్రక్చర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 15 జూన్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. 16th జూన్ నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ఆప్షనల్స్కి ప్రారంభమవుతున్నాయి. కీప్ దట్ ఇన్ మైండ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు. అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ అన్వేవరింగ్ ఫోకస్ అనే టైటిల్తో మనకు వచ్చింది. ఇది ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీకి సంబంధించింది. సో మనకి యూపీఎస్సీ సిలబస్ ప్రకారం జనరల్ స్టడీస్ పేపర్ 3 కిందకి వస్తుంది. వేవరింగ్ అంటే ఒక స్థిరత్వం లేకపోవడం. ఫోకస్ అంటే మీకు తెలుసు. అన్వేవరింగ్ అంటే స్థిరంగా నువ్వు ఒకే దానిపైన ఫోకస్ చేస్తున్నావు. దేనిపైన? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం పైన. సో బేసికల్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అనేది మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ కండక్ట్ చేస్తుంది. మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ. మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ది కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటే ఆన్సర్ ప్రైస్ స్టెబిలిటీ పెట్టాలి. టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ వైల్ మెయింటైనింగ్ ఎకనామిక్ గ్రోత్, వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ఎకనామిక్ గ్రోత్ అని రాస్తారు. సో ఆబ్జెక్టివ్ వచ్చేసి మేజర్ ఆబ్జెక్టివ్ ప్రైస్ స్టెబిలిటీయే. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఎకనామిక్ గ్రోత్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రైస్ స్టెబిలిటీ పైన ప్రైమ్ ఫోకస్ పెట్టడం అనేది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. అయితే ఈ ఆబ్జెక్టివ్ని మానిటరీ పాలసీ ఏ రకంగా అచీవ్ చేస్తుంది? బై కంట్రోలింగ్ మనీ సప్లై. సిస్టంలో ఉన్న మనీ సప్లైని, ఇంట్రెస్ట్ రేట్స్ని, వడ్డీ రేట్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా డిమాండ్ కండిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా ఇన్ఫ్లేషన్ని అదుపులో పెట్టడానికి మానిటరీ పాలసీ ప్రయత్నం చేస్తుంది. సో మానిటరీ పాలసీ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ ఆఫ్ ఆర్ సెట్ ఆఫ్ మెజర్స్ టేకెన్ బై ది సెంట్రల్ బ్యాంక్ in controlling money supply and interest rates with the objective of maintaining price stability while keeping in mind growth. ఇది మానిటరీ పాలసీ గురించి మీరు మాట్లాడాల్సింది. అయితే భారతదేశంలో ఈ ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయడం కోసం అని చెప్పేసి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి తీసుకొచ్చారు. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ఇది 2016లో తీసుకురావడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ మనకి ఇన్ఫ్లేషన్ అనేది 4 ± 2%. ఏ ఇన్ఫ్లేషన్? సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది 4 ± 2% రేంజ్లో ఉండాలి. సో దీన్నే మనం ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం. అంటే ఒక పర్టికులర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయడానికి చేసే ప్రయత్నం. సో ఈ 2016లో దీన్ని తీసుకొచ్చి ఈ టార్గెట్ని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 2016లోనే. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్లు ఉంటారు. 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన వాళ్ళు, 3 ఆర్బీఐ నుంచి ఉంటారు. సో ఇలా మనకి మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. కమిటీ యొక్క బాధ్యత ఏంటి అంటే టు ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ అలైన్డ్ విత్ దిస్ టార్గెట్. ఈ టార్గెట్ దగ్గరలోనే 4 ± 2% దగ్గర ఉండేలాగా ఎన్ష్యూర్ చేయడం. ఇది 5 ఇయర్స్కి పెట్టుకునే పాలసీ అనమాట. సో 2016 నుంచి 5 ఇయర్స్ వేసుకుంటే మనకి 2021. సో 2021కి ఈ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ మళ్ళీ కొత్తది చేయాలి. సో 2021 నుంచి 2026కి కూడా సేమ్ టార్గెటే మళ్ళీ డిసైడ్ చేశారు. ఫస్ట్ 5 ఇయర్స్కి 4 ± 2% పెట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్కి కూడా మళ్ళీ సేమ్ టార్గెట్నే ఫిక్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ టార్గెట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారు, తప్పులు పెడతారు. దిస్ టార్గెట్ ఈజ్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, నాట్ ఆర్బీఐ. దిస్ ఈజ్ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్
ఆర్బీఐ. అంటే ఆర్బీఐతో కన్సల్ట్ చేస్తుంది, కానీ ఫిక్స్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది అంటే తప్పు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ ఇది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీనికోసం ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ ఇయర్ మినిమం 4 times, అట్లీస్ట్ 4 times మీటింగ్ జరగాలి. బట్ ఇన్ రియాలిటీ ఎవ్రీ 2 monthsకి, బై-మంత్లీ ఎవ్రీ 2 monthsకి మీటింగ్ జరుగుతుంది. జరిగి వాళ్ళు ఏం చేస్తారంటే దే సెట్ పాలసీ రేట్స్ని సెట్ చేస్తారు. అంటే రెపో రేటు ఇట్లాంటి వాటిని సెట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇన్ఫ్లేషన్ పైన అన్వేవరింగ్ ఫోకస్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అని శక్తికాంత దాస్ చెప్పారు, అందుకని ఇదంతా జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే మీకు ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్ అండ్ మస్ట్ రిమైన్ ఏ నాన్ నెగోషియబుల్ గోల్. ప్రైస్ స్టెబిలిటీ అనేది ఏమన్నారమ్మా ఇక్కడ? ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్ అన్నారు. ఎప్పుడైనా కీవర్డ్ వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేర్ ఈజ్ ఎ వర్డ్ కాల్డ్ పబ్లిక్ గుడ్. అసలు పబ్లిక్ గుడ్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ గుడ్ అనగానే మీకు గుర్తు రావాల్సినవి 2 క్యారెక్టరిస్టిక్స్. ఒకటి నాన్ ఎక్స్క్లూడబుల్, 2 నాన్ రైవల్రస్. నాన్ ఎక్స్క్లూడబుల్ అండ్ నాన్ రైవల్రస్ అంటే అర్థం ఏంటి? నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే అర్థం ఏంటి? దీని నుంచి ఇది కొంతమందికే ఉపయోగపడేలాగా చేయడం పాసిబుల్ కాదు. వన్స్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ గుడ్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు ఇట్. ఇది కొందరికే ఉపయోగపడేలా చేయడం అనేది పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేషనల్ హైవే వేశారు. నేషనల్ హైవే వేశాక కొంతమంది మాత్రమే వెళ్ళాలి, ధనవంతులు మాత్రమే వెళ్ళాలి, పేదవాడు వెళ్ళకూడదని మనం ఎక్స్క్లూడ్ చేయగలమా? ఎక్స్క్లూడ్ చేయలేం. సో ఇట్ విల్, ఆ పబ్లిక్ గుడ్కి అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ది ఫీచర్ ఆఫ్ నాన్ ఎక్స్క్లూడబుల్. రెండో ఫీచర్ ఏంటి? నాన్ రైవల్రస్. అంటే ఒకళ్ళు వాడినంత మాత్రాన దాని యూటిలిటీ తగ్గిపోదు అని అర్థం. ఇప్పుడు అగైన్ NH5 తీసుకుంటే, మీరు నేషనల్ హైవే తీసుకుంటే, ఒక కారు వెళ్ళింది కదా అని చెప్పేసి నెక్స్ట్ లారీ వెళ్ళకూడదని లేదు. అంటే కారు వెళ్ళినంత మాత్రాన రోడ్డు అరిగిపోయినా మళ్ళీ వాళ్ళు వేస్తారు, దాన్ని లారీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకళ్ళ యూజ్ చేయడం వల్ల ఇంకొకరికి లేకపోవడం అనేది ఉండదు అనేదాన్ని మనం పబ్లిక్ గుడ్ అని చెప్పి అంటాం. మీకు మరి దీనికి ఆపోజిట్ ఏంటి? ప్రైవేట్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షర్ట్ కొనుక్కున్నావు. ఈ షర్ట్ నువ్వు వేసుకుంటే పక్కనోడు వేసుకోలేడు, అంతేనా? ఇది నువ్వు వేసుకుంటే పక్కనోడు వేసుకోలేడు. సో ఎక్స్క్లూడబిలిటీ వచ్చేసింది. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ యూ, నాట్ ఫర్ ది అదర్ పర్సన్. అప్పుడు ఏమైంది? అది ప్రైవేట్ గుడ్ అయింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రైవేట్ గుడ్స్ ఎవరికి వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు. నువ్వు మాత్రమే వాడుకునే దానికి నువ్వే ఖర్చు పెట్టుకుంటావు. అదే అందరూ ఉపయోగించుకునే దానికోసం నువ్వు ఖర్చు పెడతావా? ఇప్పుడు రోడ్డు ఉంది, రోడ్డు అందరూ వాడుకోవచ్చు, ఒకరు వాడితే ఇంకొకరు వాడకూడదని రూల్ లేదు. నాన్ ఎక్స్క్లూడబుల్, నాన్ రైవల్రస్ అని చెప్పి అనుకో. విల్ యూ స్పెండ్ మనీ ఆన్ పబ్లిక్ గుడ్స్? నో. సో ఎవరు స్పెండ్ చేస్తారు పబ్లిక్ గుడ్స్ కోసం మనీ? మరి ఇట్లాంటి పబ్లిక్ గుడ్స్ కోసం మనీ ఎవరు స్పెండ్ చేస్తారమ్మా? స్పెంట్ బై గవర్నమెంట్స్. సో గవర్నమెంట్స్ మాత్రమే వీటి కోసం డబ్బులు ఖర్చు పెడతాయి, ప్రైవేట్ వ్యక్తులు ఖర్చు పెట్టారు. అట్లాంటి వాటిని పబ్లిక్ గుడ్స్ అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్స్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్, మనకి వీధి దీపాలు కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ గుడ్స్. సో ఇక్కడేం చెప్పారు? ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఏ పబ్లిక్ గుడ్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రైస్ స్టెబిలిటీ అనేది అందరికీ అవసరమైనది, కొంతమందికి అవసరమైనది కాదు. ఇది అందరికీ అవసరమైనది. ఇది కాబట్టే ఇది పబ్లిక్ గుడ్ అయింది. సో ఈ పబ్లిక్ గుడ్ ఎన్షూర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉంటుంది? ప్రభుత్వం పైన. ఇప్పుడే చెప్పాను, పబ్లిక్ గుడ్స్ అనగానే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పైన వెళ్తుంది. సో ఇట్ విల్ రిమైన్ ఏ నాన్ నెగోషియబుల్ గోల్. దేర్ ఈజ్ నో నెగోషియేషన్ అబౌట్ ఇట్. దాని గురించి డిస్కషన్ లేదు, ఇది నాన్ నెగోషియబుల్. సో ప్రైస్ స్టెబిలిటీ ఖచ్చితంగా ఎన్షూర్ చేయాల్సిందే. అంటే అర్థం ఏంటమ్మా? స్టేబుల్ ప్రైసెస్ ఉండేలాగా చేయడం, ధరలు విపరీతంగా పెరిగిపోకుండా అలాగనే విపరీతంగా తగ్గిపోకుండా చూడడం ప్రైస్ స్టెబిలిటీ యొక్క భాగం. ప్రైస్ స్టెబిలిటీ మీనింగ్ అనమాట. ది మానిటరీ పాలసీ కమిటీస్ లేటెస్ట్ డెసిషన్ ఏంట డెసిషన్? టు ఎక్స్టెండ్ ద పాజ్ ఇన్ ది ఆర్బీఐస్ మానిటరీ టైటనింగ్ వైల్ స్టేయింగ్ ఫోకస్డ్ on the withdrawal of accommodation reflects the rate setting panel's reassuring resolve to keep inflation front and center of its approach to policy. Excellent sentence. So monetary policy committee యొక్క latest decision ఏంటా decision? to extend the pause ante పెంచకుండా తగ్గించకుండా అలా మెయింటైన్ చేయడం.
ఏ విషయంలో? ఇన్ ది ఆర్బీఐస్ మానిటరీ టైటనింగ్. ఇక్కడ పదాలు చూడండి, ఇక్కడ 2 పదాలు. మీరు టైటనింగ్ అనే పదం వచ్చింది, మానిటరీ టైటనింగ్ అన్నారు. మరి టైటనింగ్కి ఆపోజిట్ ఏంటి? లూజ్ లేదా లూజనింగ్ అంటాం. సో మానిటరీ టైటనింగ్ అంటే మీనింగ్ ఏంటి, మానిటరీ లూజనింగ్ అంటే అర్థం ఏంటి, లేదా టైట్ మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి, లూజ్ మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. దే ఆర్ రిఫరింగ్ టు సంథింగ్ కాల్డ్ మనీ సప్లై. When they are saying tightening of monetary policy లేదా tight monetary policy, that means they are trying to reduce the money supply. సిస్టంలో మనీ సప్లైని తగ్గించే ప్రయత్నం చేస్తారు. మనీ సప్లైని ఎలా తగ్గిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన క్యాష్ అనేది పెరిగిపోతుంది. ఆర్బీఐ దగ్గర వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన క్యాష్ పెరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే క్యాష్ ఏమవుతుంది? తగ్గుతుంది. మరి బ్యాంకుల దగ్గర క్యాష్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా సిస్టమ్కి లోన్స్ రూపంలో వెళ్ళే క్యాష్ కూడా తగ్గిపోతుంది. సో మనీ సప్లై తగ్గినట్టు. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది అనుకోండి, వడ్డీ పెరిగినప్పుడు ఏమవుతుంది? లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు డిపాజిట్లు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో బ్యాంకుల చేతిలోకి మనీ వెళ్తుంది, కానీ సిస్టంలోకి మనీ వెళ్ళడం తగ్గిపోతుంది, ఎందుకంటే జనాలు తగ్గించుకుంటారు లోన్స్ తీసుకోవడం. సో మనీ సప్లై తగ్గింది. దీన్ని టైటనింగ్ ఆఫ్ టైటనింగ్ ఆఫ్ మానిటరీ టైటనింగ్ లేదా టైట్ మానిటరీ పాలసీ అంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ మానిటరీ పాలసీ కమిటీ డెసిషన్ ఏంటి? టు ఎక్స్టెండ్ ద పాజ్ ఇన్ మానిటరీ టైటనింగ్. పాజ్ అనే పదం ఎందుకు వాడారంటే గత సంవత్సర కాలంగా ఆర్బీఐ ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తుంది. సో ఇట్ ఈస్ యూజింగ్ టైట్ మానిటరీ పాలసీ లేదా కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీని ఉపయోగిస్తూ వస్తుంది. వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఏం చేసింది? వడ్డీ రేట్లని స్థిరంగా ఉంచింది, పెంచలేదు, తగ్గించలేదు. సో స్థిరంగా ఉంచింది కాబట్టి మానిటరీ టైటనింగ్ అనే కార్యక్రమంలో చిన్న పాజ్ ఇచ్చింది, పెంచుకుంటూ వెళ్ళే కార్యక్రమంలో చిన్న బ్రేక్ ఇచ్చింది అని అర్థం. మరి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏంటి? లూజనింగ్ లేదా లూజ్ మానిటరీ పాలసీ లేదా ఎక్స్పాన్షనరీ పాలసీ. ఎక్స్పాన్షనరీ పాలసీలో ఏం జరుగుతుంది? మనీ సప్లైని పెంచే ప్రయత్నం చేస్తారు. మనీ సప్లైని పెంచే ప్రయత్నం ఎలా చేస్తారు? ఇందాక మాట్లాడుతున్నట్టు క్యాష్ రిజర్వ్ రేషియో లాంటివి తగ్గించడం కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కావచ్చు. ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్ లాజిక్ మీరు యూజ్ చేసుకోవచ్చు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మోర్ పీపుల్ విల్ టేక్ లోన్స్. సో పీపుల్ చేతిలో మనీ అనేది పెరుగుతుంది, మనీ సప్లై అనేది పెరుగుతుంది అని అర్థం అనమాట. సో మానిటరీ టైటనింగ్ లేదా కాంట్రాక్షనరీ పాలసీ లేకపోతే టైట్ మానిటరీ పాలసీలో ఒక పాజ్ అనేది ఇచ్చింది అని అర్థం. ఓకేనా? వైల్ స్టేయింగ్ ఫోకస్డ్ ఆన్ ద విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అకామిడేషన్ అనే పదం వాడారు. అకామిడేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటి? చాలా జాగ్రత్తగా ఉండండి. అకామిడేషన్ అంటే పదానికి మీనింగ్ ఏంటి? మీకు మానిటరీ పాలసీ స్టాన్సెస్లో మళ్ళీ ఇలా కూడా మాట్లాడతారు. అకామిడేటివ్ స్టాన్స్, న్యూట్రల్ స్టాన్స్, టైట్ స్టాన్స్ అనే పదాలను వాడుతూ ఉంటారు. అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటంటే యాక్షన్ దట్ ఈస్ సపోర్టింగ్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేసే పాలసీని అకామిడేషన్ అంటాం, అకామిడేటివ్ పాలసీ అంటాం. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్లను తగ్గించడం. అంటే వడ్డీ రేట్లను తగ్గించే కార్యక్రమం చేయాలనుకుంటుంది ఆర్బీఐ ఎప్పుడు? లేదు. వడ్డీ రేట్లు తగ్గించే కార్యక్రమం ఎప్పుడు చేసింది? కోవిడ్ టైంలో చేసింది. కోవిడ్ టైంలో ఎందుకు చేసింది? కోవిడ్ టైంలో ఇండస్ట్రీలన్నీ సఫర్ అయ్యాయి కాబట్టి వాటికి సపోర్ట్ చేయడం కోసం, ఎకనామిక్ గ్రోత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ టైంలో ఆర్బీఐ వెంట్ ఫర్ అకామిడేటివ్ మానిటరీ పాలసీ లేదా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే అకామిడేటివ్ పాలసీని విత్డ్రా చేసి ఆపోజిట్ సైడ్ టైట్ మానిటరీ పాలసీ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఎందుకు? ఈలోపు ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి. మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే టైట్ మానిటరీ పాలసీ ఉపయోగించాలి. ఎందుకని? ఇన్ఫ్లేషన్ ఎందువల్ల వస్తుంది? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరల పెరుగుదల. ధరల పెరుగుదల దేనివల్ల వస్తుంది? డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల. డిమాండ్ ఎందువల్ల ఎక్కువగా ఉంటుంది? మనీ ఎక్కువగా ఉంటే, ప్రజల చేతిలో మనీ ఎక్కువగా ఉంటే డిమాండ్ పెరుగుతుంది. సో ఈ మనీ సప్లైని తగ్గిస్తే వస్తువులు సేవలకి డిమాండ్ తగ్గుతుంది, తద్వారా ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది అనేది భావన. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ అదుపు చేయాలి అనుకున్నప్పుడు టైట్ మానిటరీ పాలసీని ఫాలో అవుతారు, లేదా ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏది ఫాలో అవుతారు? లూజ్ మానిటరీ పాలసీ లేదా అకామిడేటివ్ పాలసీని ఫాలో అవుతారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం అనేది ప్రధాన ఆబ్జెక్టివ్ కాబట్టి విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఎకనామిక్ గ్రోత్కి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇచ్చే కార్యక్రమం కొంచెం పక్కకి వెళ్తుంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే దానికి
ప్రైమ్ ఫోకస్ అనేది వెళ్తుంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద రేట్ సెట్టింగ్ ప్యానెల్స్ రీఅష్యూరింగ్ రిజాల్వ్. రీఅష్యూరింగ్ అంటే మనకి అభయాన్ని ఇచ్చే, రీఅష్యూరింగ్ అంటే ఏంటంటే భయాన్ని తొలగించడం అనమాట, రిజాల్వ్ అంటే పట్టుదల. టు కీప్ ఇన్ఫ్లేషన్ ఫ్రంట్ అండ్ సెంటర్ ఆఫ్ ఇట్స్ అప్రోచ్ టు పాలసీ. తన పాలసీ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వాజ్ అన్ఈక్వివోకల్ in asserting that the best contribution of monetary policy to the economy's ability to realize its potential is by ensuring price stability. So Shaktikanta Das ఏమన్నారమ్మా? He was unequivocal. ఈక్వివోకల్ అంటే డౌట్ఫుల్గా, అంటే క్లారిటీ ఇవ్వకుండా, అంటే ఒక రకమైన క్లియర్గా చెప్పకుండా అటు ఇటుగా మాట్లాడడాన్ని ఈక్వివోకల్గా మాట్లాడటం అంటాం. ఇఫ్ యు ఆర్ అన్ఈక్వివోకల్ దట్ మీన్స్ వితౌట్ ఎనీ డౌట్, ఏ రకమైన డౌట్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఆయన ఏం చెప్పారు? ద బెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ మానిటరీ పాలసీ టు ది ఎకనామీస్ ఎబిలిటీ టు రియలైజ్ ఇట్ ఫుల్ పొటెన్షియల్. ఒక ఆర్థిక వ్యవస్థ తన ఫుల్ పొటెన్షియల్ని రియలైజ్ అవ్వాలి అంటే దానికి మానిటరీ పాలసీ వైపు నుంచి ఇవ్వగలిగే బెస్ట్ కంట్రిబ్యూషన్ ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం, అంటే ప్రైసెస్ స్టేబుల్గా ఉండేలాగా చేయడం. అది మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ అంత ఇంపార్టెంట్ అని. కొంచెం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా సరే మీకు ఎవరికైనా అడిగారు అనుకోండి, ధరలు పెరిగితే మంచిదా తగ్గితే మంచిదా అని చాలామంది తగ్గితే మంచిది అంటారు. తగ్గితే మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ధరలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అనుకోండి, ధరలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటే ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈరోజు నేను పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ పెడతాను, బిజినెస్ పెట్టి రా మెటీరియల్ తెప్పించి ఖర్చు పెట్టి ఒక 6 నెలలకో 3 నెలలకో ప్రొడక్షన్ కంప్లీట్ చేసి నేను ఆ వస్తువుని మార్కెట్లోకి అమ్ముదాం అనుకుంటే ధరలు తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, నేను 5-6 నెలల క్రితం రా మెటీరియల్ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుంటాను, ఈరోజు ఫైనల్ ప్రొడక్ట్ తక్కువ కాస్ట్కి అమ్మాల్సి వస్తుంది. నేను ఏమవుతాను? నష్టపోతాను. సో నష్టపోయేటప్పుడు ఎవరైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? చేయరు. అందుకే డీఫ్లేషన్ ఉన్నప్పుడు ధరలు ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటే ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు. సో ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ దెబ్బతింటుంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ దెబ్బతింటుంది. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సెకండ్ థింగ్, మీరు అనొచ్చు ధరలు తగ్గితే కన్జ్యూమర్కి మంచిది కదా అని. కన్జ్యూమర్ కూడా తన పర్చేజెస్ని వాయిదా వేస్తాడు. ఈరోజు మీరు టీవీ కొంటే 20,000 రూపాయలు, ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఇప్పుడు జాయిన్ అయితే మీకు 60,000కి ఇచ్చి, నెక్స్ట్ మంత్ జాయిన్ అయితే 50,000కి ఇచ్చి, ఆ నెక్స్ట్ మంత్ జాయిన్ అయితే 40,000కి ఇచ్చి, ఆ నెక్స్ట్ మంత్ జాయిన్ అయితే 30,000కి ఇచ్చాను అనుకోండి, మీరేం చేస్తారు? యూ విల్ వెయిట్. ఒక 5వ నెల కోసం వెయిట్ చేస్తారు. 30,000కి ఇస్తారా? ఓకే, 30,000కి వచ్చాక ఇంకా తగ్గుతుందేమో, 20కి వస్తుందేమో, 10కి వస్తుందేమో, సార్ ఫ్రీగా ఇచ్చేస్తారేమో. సో పీపుల్ విల్ పోస్ట్పోన్ దేర్ డెసిషన్స్ టు పర్చేజ్. అంటే అదే పనిగా తగ్గించుకుంటూ వెళ్తే డెసిషన్స్ టు పర్చేజ్ అనేవి పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా ఏదో ఆఫర్ అంటే వేరు, కానీ ప్రతీ నెల తగ్గించుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? పర్చేజింగ్ డెసిషన్ అనేది వాయిదా వేసుకునే పరిస్థితి వస్తుంది. సో డీఫ్లేషన్ అనేది ఇండస్ట్రీకి ఏ రకంగానూ మంచిది కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగని హై ఇన్ఫ్లేషన్ మంచిదా? ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంది, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకోండి, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ప్రజలు భయపడిపోయి కొనుగోలు ఆపేస్తారు. కొంచెం పెరిగితే పర్లేదు, కొంచెం తెలియనట్టుగా నొప్పి పెద్దగా తగలకుండా పెరిగిందనుకోండి, ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. విపరీతంగా పెరిగిపోతే ఎంతెంత ధరలు పెరిగిపోతే మన వల్ల కాదని కంప్లీట్గా పర్చేజెస్ ఆపేసే పరిస్థితి వస్తుంది. సో అంత ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఒకటి కామన్ మ్యాన్ విపరీతంగా సఫర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు సంపాదించిన డబ్బులు మెజారిటీ అంతా కూడా పెరిగిన ధరల వల్ల నిత్యావసరాలకే పోయి రూపాయి కూడా మిగిలిన పరిస్థితికి వస్తారు, సఫర్ అవుతారు. రెండోది ఇండస్ట్రియల్ ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతింటుంది వెన్ దెర్ ఈజ్ హ్యూజ్ ఇన్ఫ్లేషన్. అలా కాకుండా ఒక మాదిరి ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, 4%, 2%, 5% అలా ఉందనుకోండి, అప్పుడు కన్జ్యూమరు కొంచెమే పెరిగింది కాబట్టి తన పర్చేసింగ్ డెసిషన్స్ని ఏమీ వాయిదా వేసుకోడు. ఇండస్ట్రీకి కూడా లైట్గా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు పెట్టుబడి పెట్టిన దానికి రేపొద్దున ప్రొడక్షన్ వచ్చేదానికి గ్యాప్లో ధరలు పెరగడం వల్ల వాళ్ళకి కొంచెం లాభం అనేది వస్తుంది, మంచిగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కానీ మీరు అనొచ్చు, కానీ కొనేవాళ్ళు ఉండరు. ఇలా మోడరేట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి బాగుంటుంది, కన్జ్యూమర్కి కూడా బాగుంటుంది. అదే విపరీతంగా పెరిగిపోయిన ప్రాబ్లమే, ధరలు తగ్గిపోయిన ప్రాబ్లమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. చాలామందికి ప్రైస్ స్టెబిలిటీ ఎందుకు మంచిది, ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ ఉంటే ఎకానమీకి మంచి చేస్తుందనే విషయంలో క్లారిటీ ఉండదు. అందుకే కొంచెం చెప్పాను, ఇదంతా గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా. నెక్స్ట్ చూడండి, ది ఎంపీసీస్ రీసెంట్ అన్వేవరింగ్ ఫోకస్ ఆన్ ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఇన్ఫార్మ్డ్ లార్జ్లీ బై ఇట్స్ మ్యాండేట్
టు అచీవ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆఫ్ 4%. సో ఎందుకు ఈ ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయాలని ఇంతగా ఫోకస్ చేస్తోంది అంటే ఆబ్వియస్గా ఇట్ హ్యాస్ ఎ మ్యాండేట్ అంటే బాధ్యత, అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీ. ఏంటది? టు అచీవ్ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఆఫ్ 4% మెయింటైన్ చేయాలని చెప్పి దానికి టార్గెట్ ఉంది. కాబట్టి ఏ గోల్ దట్ ఇట్ హ్యాస్ స్ట్రగుల్ టు యాక్చువలైజ్ రైట్ సిన్స్ January 2021, 2021 జనవరి నుంచి ఈ గోల్ని అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ యాక్చువలైజ్ చేయడం, దాన్ని నిజం చేయడంలో స్ట్రగుల్ అవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది, దీనికి అదుపు చేయలేకపోతుంది ఆర్బీఐ. It is a period during which inflation remained stuck above or close to the upper tolerance band of 6% in 20 of the 27 months. అప్పటి నుంచి ఇప్పటి వరకు 27 నెలలు గడిచాయి. ఈ 27 నెలల్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది ఎయిదర్ 6% అటు ఇటుగా లేకపోతే 6% పైనే ఉంది 20 out of 27 monthsలో. సో మిస్టర్ దాస్ acknowledged that even as headline inflation had eased appreciably in March and April, slowing to 4.7% in the first month of the current fiscal from the bruising 6.7% average pace in 2022-23, retail price gains were still above the target and expected to remain so according to RBI's projections for 23-24. So Shaktikanta Das ఏమని acknowledge చేశారు? That even as headline inflation had eased appreciably, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మార్చ్ ఏప్రిల్లో మనకి తగ్గినప్పటికీ, ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని వాడారు కాబట్టి మీకు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో కూడా చెప్తాను. సో ఇన్ఫ్లేషన్లో మీకు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అండ్ కోర్ ఇన్ఫ్లేషన్ అనే పదాలని ఉపయోగిస్తూ ఉంటారు. సో బేసికల్గా ఈ హెడ్లైన్ కోర్ అనే పదాలని మీరు సిపిఐకి వాడచ్చు, డబ్ల్యూపీఐకి కూడా వాడచ్చు. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ రెండింటిని దేనికైనా మనం వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. హెడ్లైన్ అంటే సిపిఐకి, కోర్ అంటే డబ్ల్యూపీఐకి అలా ఏమీ కాదు. హెడ్లైన్ అండ్ కోర్ కెన్ బి యూజ్డ్ ఫర్ సిపిఐ, హెడ్లైన్ అండ్ కోర్ కెన్ బి యూజ్డ్ ఫర్ డబ్ల్యూపీఐ. అయితే ఏంటి తేడా అంటే ఈ సిపిఐ ఇండెక్స్లోను డబ్ల్యూపీఐ ఇండెక్స్లో ఉన్న అన్ని ఐటమ్స్ని కన్సిడర్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో యు ఆర్ కన్సిడరింగ్ ఆల్ ఐటమ్స్ ఇన్ ద బాస్కెట్ ఆఫ్ సిపిఐ అండ్ డబ్ల్యూపీఐ. అలా కాకుండా వీటిల్లో ఉన్న ఐటమ్స్లో ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్, ఫుడ్ ఐటమ్స్, ఫ్యూయల్ ఐటమ్స్ వీటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ వాటి ధరలు మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి, అది కోర్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో కోర్ ఇన్ఫ్లేషన్లో ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఎక్స్క్లూడ్ అవుతాయి. ఎందుకు అంటే దీస్ ఆర్ హైలీ వాలటైల్, అంటే తొందరగా మారిపోతూ ఉంటాయి ఫుడ్ ఫ్యూయల్ ప్రైసెస్. సో అలాంటి దాన్ని ట్రాక్ చేయడం వల్ల సరైన ఇండికేషన్ రాదు, అవి ఎప్పటికప్పుడు మారిపోతాయి. కాబట్టి వాటిని రిమూవ్ చేసేసి చేయాలి అని చెప్పి చేసే క్యాలిక్యులేషన్ కోర్ ఇన్ఫ్లేషన్. అలా కాకుండా మొత్తం కలిపి ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చేసేది హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పినప్పుడు హీఈస్ రిఫరింగ్ టు సిపిఐ గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్లో డబ్ల్యూపీఐని బేస్ చేసుకొని కాదు, సిపిఐని బేస్ చేసుకొని పాలసీ రన్ చేయాలని. సో ఈ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఏప్రిల్ మార్చ్లో తగ్గిందా? ఎస్. మనకి స్లోయింగ్ టు 4.7% ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద కరెంట్ ఫిస్కల్ ఫ్రమ్ ద బ్రూజింగ్ 6.7% పేస్, యావరేజ్ పేస్ ఇన్ 2022-23. గత ఆర్థిక సంవత్సరంలో 6.7% యావరేజ్గా ఉన్న ఇన్ఫ్లేషన్ మనకి ఏప్రిల్ నెలలో 4.7%కి తగ్గింది. అయినప్పటికీ కూడా మన శక్తికాంత దాస్ ఏమంటున్నారంటే, హీ స్టిల్ సేస్ రిటైల్ ప్రైస్ గెయిన్స్, రిటైల్ అంటే సిపిఐ, దే ఆర్ స్టిల్ అబౌవ్ ది టార్గెట్, ఇంకా టార్గెట్ కంటే ఎక్కువే ఉన్నాయి. టార్గెట్ ఎంత? 4%, దానికంటే ఎక్కువే ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ సో అకార్డింగ్ టు ఆర్బీఐస్ ప్రొజెక్షన్స్ ఫర్ 23-24కి ఆర్బీఐ వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం కూడా 4% పైనే ఉండబోతున్నాయని చెప్పారు. అయితే 6% అప్పర్ టాలరెన్స్ బ్యాండ్ దాటకపోవచ్చు, కానీ టార్గెట్ 4% పైనే ఉండొచ్చు అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. The MPC, which has forecast the CPI inflation to average 5.1% over the next 12 months ending in March 2024, is cognizant of the continuing challenges in aligning inflation with the target given the global uncertainties. So Monetary Policy Committee ఏమని ఫోర్కాస్ట్ చేసింది? నెక్స్ట్ 12 monthsలో అంటే మనకి ఈ ఆర్థిక సంవత్సరంలో యావరేజ్గా 5.1% ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. సో Monetary Policy Committee ఈజ్ కాగ్నిజెంట్ అంటే ఈజ్ అవేర్ ఆఫ్ ద ఛాలెంజెస్ చాలా ఉన్నాయి ఇన్ అలైనింగ్ ఇన్ఫ్లేషన్ విత్ టార్గెట్. అంటే 4%కి ఇన్ఫ్లేషన్ని తీసుకురావడానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్న విషయం మానిటరీ పాలసీ కమిటీకి తెలుసు. ఎందుకు? గివెన్ ది గ్లోబల్ అన్సర్టెనిటీస్, చాలా అన్సర్టెనిటీస్ ఉన్నాయి కాబట్టి. గ్లోబల్ లెవెల్లో వీ హ్యావ్ సో మెనీ అన్సర్టెనిటీస్ బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అని మానిటరీ పాలసీ కమిటీ చెప్తోంది. స్పెసిఫికల్లీ మిస్టర్ దాస్
flagged the spatial and temporal distribution of rainfall during this monsoon in the wake of El Nino conditions, unabated geopolitical tensions, uncertainty over international commodity prices including those of sugar, rice and crude oil, and the volatility in global financial markets as upside risks to MPC's inflation projections. చాలా ఇంపార్టెంట్ పాయింట్. శక్తికాంత దాస్ ఫ్లాగ్ అంటే హైలైట్ చేశారు. వేటిని అంటే మానిటరీ పాలసీకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనే దానికి ఆయన ఏం చెప్పారంటే, ఒకటి స్పేషియల్ అండ్ టెంపరల్ డిస్ట్రిబ్యూషన్. వెరీ ఇంపార్టెంట్ పదాలు ఈ రెండు కూడా. స్పేషియల్ అంటే అక్రాస్ డిఫరెంట్ ప్లేసెస్, అంటే మనకి ఇప్పుడు వర్షపాతం వస్తుంది, అది దేశమంతా యూనిఫామ్గా పడితే మంచిదే, కాకుండా కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా పడిపోయి వరదలు వచ్చి, కొన్ని రాష్ట్రాల్లో అసలు వర్షమే పడక కరువు వచ్చిందనుకోండి, అది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. సో స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా లేదు, నాన్ యూనిఫామ్గా ఉందని అర్థం. నెక్స్ట్ టెంపరల్ డిస్ట్రిబ్యూషన్. టెంపరల్ అంటే అక్రాస్ టైం, అంటే జూన్ నెలలో విపరీతంగా పడిపోయి జూలైలో పడకుండా ఆగస్టులో పడకుండా 3 నెలలకు సరిపడా జూన్లో పడిపోయింది అనుకోండి, అది మంచిది కాదు. లేదా జూన్ జూలై అస్సలు పడకుండా ఆగస్టులో విపరీతంగా పడిపోయింది అనుకోండి, అది మంచిది కాదు. అలా కాకుండా జూన్ జూలై ఆగస్టు యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి వర్షపాతం, అది మంచిది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేషియల్ అండ్ టెంపరల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఎల్ నినో కండిషన్స్ ఉన్నాయి. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్. ఎల్ నినో మీకు తెలుసు ఫినామినన్, దీనివల్ల చాలా వరకు ఇండియాలో వర్షపాతం తగ్గుతుంది. సో ఎల్ నినో కండిషన్స్ వల్ల ఈ డిఫరెన్సెస్ రావచ్చు. సో దానివల్ల ఏమవుతుంది, పంట తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. పంట దిగుబడి తగ్గిపోతే ఏమవుతుంది, మనకి సప్లై తగ్గితే ధరలు పెరుగుతాయి, దానివల్ల ఇన్ఫ్లేషనరీ రిస్కులు ఉంటాయని చెప్పేసి ఒకటి. 2, అన్అబేటెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్. ఎబేట్ అంటే తగ్గడం, అన్ఎబేటెడ్ అంటే తగ్గకుండా ఉన్న. ఏంటి, జియో పొలిటికల్ టెన్షన్స్. మనకి ఇంకా ఈ టెన్షన్స్ అనేవి తగ్గట్లేదు. మనకి ఎక్కడ రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఇంకా రన్ అవుతున్నాయి, దానివల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. నెక్స్ట్ అన్సర్టనిటీ ఓవర్ ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్. ఇంటర్నేషనల్ కమోడిటీ ప్రైసెస్ ఒక స్టేబుల్గా ఎలా ఉంటాయనేది చెప్పలేని పరిస్థితి ఈ వార్ వల్ల, రకరకాల కారణాల వల్ల. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ షుగరు, రైసు, క్రూడ్ ఆయిల్ అండ్ ది వొలటైలిటీ ఇన్ గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్. గ్లోబల్ ఫినాన్షియల్ మార్కెట్స్లో వొలటైలిటీ ఉంది, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి చాలా కంట్రీస్లో. ఇవన్నీ కూడా అప్సైడ్ రిస్కుల కింద చెప్పడం జరిగింది ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్కి. Another key factor feeding into RBI's policy approach is its conviction that macroeconomic fundamentals have strengthened after the unrelenting focus on preserving price and financial stability. చూడండి, ఆర్బీఐ పాలసీ అప్రోచ్లోకి అంటే వాళ్ళు కన్సిడర్ చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, దేన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొజెక్షన్ ఇచ్చారు అంటే, ఇట్స్ కన్విక్షన్ అంటే గట్టి నమ్మకం. ఏమని, దట్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ హ్యావ్ స్ట్రెంథెండ్. భారతదేశంలో ఫండమెంటల్స్, ఆర్థిక మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఏమయ్యాయమ్మా, స్ట్రెంథెన్ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు, ఆఫ్టర్ ది అన్రిలెంటింగ్ ఫోకస్. మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ మరియు ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయడం కోసం అన్రిలెంటింగ్ అంటే ఎడతెరిపి లేకుండా, గ్యాప్ లేకుండా స్థిరంగా మనం ఫోకస్ చేసాము లాస్ట్ 1 to 2 years వల్ల, 1 to 2 years నుంచి అలా ఫోకస్ చేయబట్టి మనకి మన ఫండమెంటల్ స్ట్రెంథెన్ అయ్యాయి. సో కాబట్టి వేరే దేశాలతో పోలిస్తే మనం బెటర్గా ఉన్నాము అనే ఫీలింగ్ కూడా ఆర్బీఐ గట్టిగా ఉంది. అది కూడా ఈ అప్రోచ్లోకి ఆ పాయింట్ కూడా క్యారీ అయింది. టు బీ షూర్, ద ఇంక్రీజ్ ఇన్ credit costs since the RBI started raising its benchmark interest rates in May 2022 appears to have retarded investment and consumption activity last year. RBI ఎప్పుడైతే వడ్డీ రేట్లను పెంచడం మొదలుపెట్టిందో లాస్ట్ ఇయర్, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం వడ్డీ రేట్లు పెంచడం ఎప్పుడైతే మొదలు పెట్టిందో అప్పటి నుంచి కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మొదలంటే అప్పటి నుంచి కూడా అవి ఏం చేసాయంటే, ఎపియర్స్ టు హ్యావ్ రిటార్డెడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ యాక్టివిటీ. ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్ యాక్టివిటీని తగ్గించినట్టుగా కనిపిస్తోంది. కన్జంప్షన్ యాక్టివిటీ అంటే కొనుగోళ్ళు, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు. ఈ రెండు కూడా రిటార్డ్ అంటే తగ్గినట్టుగా మనకి అనిపిస్తుంది అని చెప్తున్నారు. బ్యాంక్ క్రెడిట్ డేటా షో ద పేస్ ఆఫ్ గ్రోత్ ఇన్ లోన్స్ టు ఇండస్ట్రీ. బ్యాంక్ డేటా తీసుకుంటే మనకి ఇండస్ట్రీకి ఇచ్చే లోన్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, పర్టికులర్లీ ది ఎంఎస్ఎంఈ అండ్ మీడియం సెక్టర్స్ స్లోడ్ అప్రిషియబుల్లీ లాస్ట్ ఇయర్ కొంచెం బాగానే తగ్గినట్టుగా మనకు అనిపిస్తుంది. ద సీక్వెన్షియల్ కాంట్రాక్షన్
The sequential contraction in estimated private consumption spending in the fourth quarter of the last fiscal year is also likely to have been to some degree a fallout of the higher borrowing cost. మనకి Q4 డేటా తీసుకుంటే మనకి జీడిపి డేటా తీసుకునేటప్పుడు 4 అంశాలు చూస్తారు. అంటే డిమాండ్ అంటే కొనుగోళ్లు ఎక్కడెక్కడ నుండి జరుగుతున్నాయి అని తీసినప్పుడు మొట్టమొదటిది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, రెండవది గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, మూడవది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, నాలుగవది నెట్ ఎక్స్పోర్ట్స్. ఇలా చూస్తారన్నమాట. 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే దేశంలో ఉన్న హౌస్ హోల్డ్స్ అంతా ఎంత ఖర్చు పెడుతున్నారు కన్జంప్షన్ కోసం అని. గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వం శాలరీస్ వేరే పర్పస్ల కోసం ఎంత ఖర్చు పెడుతుంది, కన్జంప్షన్ చేస్తుంది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే గవర్నమెంట్ ప్లస్ కార్పొరేట్స్ కలిపి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయి, పెట్టుబడుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయి, అంటే కొత్త ఇండస్ట్రీ కోసం, కొత్త బిజినెస్ కోసం, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వీటి కోసం ఎంత పెడుతున్నాయి. ఇవి ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఇది లాస్ట్ది. ఇలా 4 వైపుల నుంచి క్యాలిక్యులేషన్ చేస్తారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత పెడుతున్నారు అని. సో ఎక్స్పోర్ట్స్ ఎందుకంటే అంటే మన దేశ వస్తువులు విదేశాల గురించి ఎంత డిమాండ్ ఉంది అనేది తెలుస్తుంది. దాంట్లోంచి మన ఇంపోర్ట్స్ రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ ఈ పాయింట్ జనరల్గా ఈ 4గింట్లో ఇది ఆల్వేస్ 55% పైనే ఉంటుంది. మొత్తంలో ఎక్కువ డిమాండ్ హౌస్ హోల్డ్స్ నుంచి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏం రాశారు, సీక్వెన్షియల్ కాంట్రాక్షన్ ఇన్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్. ఆ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్లో సీక్వెన్షియల్ కాంట్రాక్షన్ కనిపించింది. అంటే Q3తో పోలిస్తే Q4లో తగ్గింది. అంటే PFCE తగ్గిందని చెప్తున్నారు. సో అది కూడా ఈజ్ లైక్లీ టు హ్యావ్ బీన్ టు సమ్ డిగ్రీ ఏ ఫాలోఅవుట్ అంటే కాన్సిక్వెన్స్, అంటే నెగిటివ్ కాన్సిక్వెన్స్ హయ్యర్ బారోయింగ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ప్రజలు లోన్స్ తీసుకోవడం తగ్గించి కొనుగోలు తగ్గించినట్టుగా కనిపిస్తోంది. దానివల్లే PFCE తగ్గినట్టు మనం చెప్పొచ్చు అని చెప్తున్నారు. స్టిల్ Mr. Das emphasized, policy makers can ill afford to take their eyes off inflation. అయినప్పటికీ అంటే బారోయింగ్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం వడ్డీ రేట్లను పెంచడం వల్ల కన్జంప్షన్ దెబ్బతింటుందని మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పాలసీ మేకర్స్ కెన్ ఇల్ అఫోర్డ్ టు టేక్ దేర్ ఐస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ పైన దృష్టి మరల్చడానికి లేదు. కెన్ ఇల్ అఫోర్డ్ అంటే షుడ్ నాట్ డూ అని అర్థం. వాళ్ళు అలా చేస్తే దానివల్ల మంచి కంటే చెడుకు జరిగే అవకాశం అనేది ఉంది. సో ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ పబ్లిక్ గుడ్. ప్రైస్ స్టెబిలిటీ అనేది అందరికీ మంచి చేసేది, ఇండస్ట్రీకి, కామన్ మ్యాన్కి, ప్రతి ఒక్కరికి అవసరమైనది. అండ్ అచీవింగ్ డ్యూరబుల్ ఇన్ డిస్ఇన్ఫ్లేషన్. సో డ్యూరబుల్ డిస్ఇన్ఫ్లేషన్ అచీవ్ చేయడం అనేది మస్ట్ రిమైన్ ఏ నాన్ నెగోషియబుల్ గోల్. ఈ విషయంలో డిస్కషన్స్కి తావులేదు. ఇట్ ఈజ్ నాన్ నెగోషియబుల్, ఎస్పెషల్లీ ఎమిడ్ వైడనింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అండ్ హై లెవెల్స్ ఆఫ్ జాబ్లెస్నెస్. దేశంలో జాబ్లెస్నెస్ పెరుగుతోంది, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మనం ప్రైస్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయడం అనేది నాన్ నెగోషియబుల్. అయితే ఇక్కడ పదం చెప్పారు, డిస్ఇన్ఫ్లేషన్, అచీవింగ్ డ్యూరబుల్ డిస్ఇన్ఫ్లేషన్ అన్నారు. సో డిస్ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటో కూడా మీకు చెప్తాను. యూ నో వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, యూ నో వాట్ ఈజ్ డిఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, డిఫ్లేషన్ అంటే ధరల తరుగుదల. మరి మధ్యలో డిస్ఇన్ఫ్లేషన్ అనేది రాశారు. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలలో తరుగుదల. అంటే మీకు మంత్లీ ఇన్ఫ్లేషన్ డేటా నేను ఒకసారి చార్ట్ లాగా వేస్తాను చూడండి. ఒక 10% జనవరిలో, ఫిబ్రవరిలో 9%, మార్చ్లో 8%, ఏప్రిల్లో 7%. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉందా లేదంటే ఆన్సర్ ఏంటి, ఉంది. ఎందుకంటే ప్రతి మంత్ కూడా పెరుగుతూనే ఉంది, ప్లస్లోనే ఉంది కాబట్టి ఉంది. కాకపోతే ఇన్ఫ్లేషన్లో తరుగుదల కనిపిస్తుంది. జాన్లో 10% పెరిగింది, ఫెబ్లో కూడా పెరిగింది, కానీ 9% పెరిగింది, మార్చ్లో 8%. అంటే పెరుగుదలలో మనం తరుగుదల చూస్తున్నాం. దీన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మానిటరీ పాలసీ చర్యల ద్వారా ఆ ఇన్ఫ్లేషన్ యొక్క తీవ్రతని తగ్గిస్తారు. 10% పెరుగుదలంటే 8ని 7ని 6ని 4ని 5ని 4 ఇలా తగ్గించుకుంటూ వెళ్తారు. ఇలా మానిటరీ పాలసీ కమిటీ చర్యల వల్ల ఇన్ఫ్లేషన్ యొక్క పేస్ తగ్గి లేదా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ వస్తే ఆ వచ్చే తగ్గుదల మనం ఏమంటాం, డిస్ఇన్ఫ్లేషన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. మరి డీఫ్లేషన్ అంటే ఏంటి, రివర్స్, -2%, -3%, -4% ధరలు తగ్గిపోతున్నాయని. డిస్ఇన్ఫ్లేషన్లో ధరలు తగ్గట్లా, ధరల పెరుగుదల తగ్గుతోంది. అది పాయింట్. అది అచీవ్ చేయడం అనేది నాన్ నెగోషియబుల్ గోల్, దాంట్లో కాంప్రమైజ్ అనేది లేదు.
ఎస్పెషల్లీ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్న క్రమంలో, జాబ్లెస్నెస్ పెరుగుతున్న క్రమంలో. అయితే ఇన్ఈక్వాలిటీస్ పెరగడానికి, జాబ్లెస్నెస్ పెరగడానికి దీనికి సంబంధం ఏంటి? జాబ్లెస్నెస్ పెరిగిందంటే ప్రజల చేతిలో ఆదాయం ఉండదు. ఆదాయం లేనప్పుడు ఏంటి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు. అది పాయింట్. సో ఇవాళ నేర్చుకున్న దానిపైన ఒక ఎంసీక్యూ ఇచ్చాను. పాస్ చేసి ఎంసీక్యూ చదివి ఈ మూడింట్లో ఎన్ని కరెక్ట్, క్వశ్చన్ కొత్త ఫార్మాట్ ఇది, ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, మూడు కరెక్టా, ఏ రెండు ఏ ఒకటి అనే సంబంధం లేదు, ఒకటి కరెక్టా, రెండు కరెక్టా, మూడు కరెక్టా అనేది మీరు నాకు చెప్పాలి, చూసి చెప్పాలి. సో అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ 16 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సెల్ఫ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. అట్లీస్ట్ ఆన్సర్ రైటింగ్ వరకు యూ నీడ్ గైడెన్స్. ఇది మీరు డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15 జూన్లో జాయిన్ అయితే 10,000 ఫీజు, తర్వాత అయితే 15,000 రూపీస్ ఫీజు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి రావచ్చు. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ జాయిన్ అయితే ఏంటి ఉపయోగం? యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్. ఈ స్లైడ్ మీరు ఒకసారి పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 7893899553 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎడిటోరియల్ ఇంగ్లీష్ కోసం చూస్తున్న వాళ్ళు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చూస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. కేవలం 3,000 రూపాయలు పే చేస్తే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఇంగ్లీష్ మీరు నేర్చుకోగలుగుతారు. క్లాసెస్ అనేవి నైట్ 7 గంటలకి ఉంటాయి. అండ్ సీసాట్ అనేది మీకు భయపెడుతూ ఉంటే మీరు సీసాట్ ఇన్ఫినిటీకి వచ్చేయచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే కోర్సు. లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం క్యాట్ లెవెల్లో నేను క్వశ్చన్స్ని డీల్ చేస్తాను. ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్, వొకాబులరీతో పాటు రీడింగ్ కాంప్రహెన్షన్స్ అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం. అలాగే వీక్లీ టెస్ట్లు పెట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టబడుతుంది. అతి త్వరలో బ్యాచెస్ అనేవి ప్రారంభం అవుతాయి. సో యూ గెట్ ఇన్ టచ్ విత్ అస్. మీకు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేది మీకు ఇంటిమేట్ చేస్తాను. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి వస్తే సీసాట్ ఇన్ఫినిటీ ఫ్రీ. అదర్వైజ్ సీసాట్ కోసం మీరు సెపరేట్గా 10,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.